ఈరోజు వీడియో వచ్చేసి నా నైట్ రొటీన్ చూపిస్తాను. పాపనైతే స్లోగా బెడ్ మీద పెట్టి బ్లాంకెట్ కవర్ చేస్తాను. ఫేస్ చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉంది కదా. మార్నింగ్ నుంచి అయితే బాగా అల్లరి చేసేస్తుంది. అసలు బాగా అల్లరి చేసి ఆడి ఆడి బొజ్జుంది. ఇంకా పాప వచ్చిన తర్వాత లైట్ డిమ్ చేసేసి ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టేస్తాను అనమాట. ఇంకా బెడ్ లైట్ అయితే ఆన్ చేసేస్తాను. బెడ్ లైట్ ఆన్ చేసి పాపని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటాను పడుకుందా లేదా అని. పాప వచ్చిన తర్వాత ఇంకా నేను పక్క రూమ్కి వెళ్ళి పక్క రూమ్లో లైట్స్ కూడా ఆపేస్తాను. ఇంకా డైరెక్ట్గా హాల్లోకి వెళ్ళిపోయి విండో క్లోజ్ చేసి కర్టన్ కూడా వేసేస్తాను అనమాట. మన డ్యూటీస్ తప్పదు కదా, ఎవరి పార్టీ వాళ్ళు నిద్రపోతారు, మనం ఇవన్నీ చేసుకొని నిద్రపోవాలి. ఇంకా డైరెక్ట్ మన సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతాను కిచెన్కి. సో కిచెన్కి వెళ్ళిపోయిన తర్వాత నైట్ ఫుడ్ ఇప్పుడు మనం వండుకున్న తర్వాత మిగులుతుంది కదా, ఆ ఫుడ్ అంతా ఒక కంటైనర్లో తీసేసి మూత పెట్టేస్తాను. మళ్ళీ ఒకసారి కిచెన్ స్టవ్ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతాను. స్టవ్ కూడా ఇప్పటి వరకు మనం కుక్ చేసిన ఏమైనా పడుంటే అది కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇంకా బండ మీద కానీ ఇంకెక్కడైనా కిచెన్ స్టవ్ మీద ఏమైనా పడినా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా సిలిండర్ ఆఫ్ చేసే అలవాటు అయితే నాకు ఉందండి. 1-2 సార్లు చెక్ చేసుకుంటాను నేను. చెక్ చేసుకొని సిలిండర్ అయితే ఆపేస్తాను. ఇంకా కిచెన్లో లైట్ కూడా ఆపేసి బెడ్ లైట్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు టైం చూపిస్తాను. టైం వచ్చేసరికి 10 to 12 అవుతుంది, మిడ్ నైట్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయి మా మామయ్యను మా పెద్ద పాప పడుకున్నారు. మా పెద్ద పాప తాత అని వాళ్ళ తాత దగ్గర పడుకుంటుంది అనమాట. సో వాళ్ళ రూమ్లో కూడా ఒకసారి లైట్ అవన్నీ ఆపేసి బెడ్ లైట్ వేసేసి సోఫా కవర్స్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మా మామయ్యను పాప పడుకున్నారనమాట. ఇంకా వాళ్ళ రూమ్ కూడా ఒకసారి చెక్ చేస్తాను. హాల్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్లో ఇప్పటి వరకు నేను క్లీన్ చేసిన అన్ని కింద పడినాయి కదా, సో అన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి నీట్గా చిమ్ముకుంటే మళ్ళీ మనం మార్నింగ్ లేచేటప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎక్కడ చెత్త అక్కడ లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి నేను పడుకునే ముందే ఇవన్నీ చేసుకుంటాను అనమాట. సో మీలో ఎంతమందికి ఈ హాబిట్ ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా మేము నిద్రపోయేటప్పుడు అయితే వాటర్ మ్యాండేటరీగా ఉండాలి, కంపల్సరీ. సో వాటర్ని తీసుకొచ్చి పెట్టి దాని మీద గ్లాస్ కూడా పెట్టేశాను. అయిపోయింది, వాటర్ కూడా పెట్టేశాను. ఇంకా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో అంతా చెక్ చేసుకొని నేను వీడియో తీసుకుంటుంటే గుర్తొచ్చింది పక్క రూమ్లో డోర్ క్లోజ్ చేయలేదని. అందుకని డోర్ క్లోజ్ చేయడానికి అవ్వలేదు అనమాట. డోర్ కూడా క్లోజ్ చేసేసి యుద్ధానికి సిద్ధం అన్నట్టు దోమలను అయితే చంపుతున్నాను అనమాట. నాకు ఈరోజు వీడియో తీయడానికి కుదిరింది. మా హస్బెండ్ పార్టీ ఉండి బయటకు వెళ్ళారు. సో ఇంకా ఆయన రావడానికి ఇంకా 40 minutes టైం పడుతుంది. సో ఈలోపు నేను మళ్ళీ మొత్తం అన్నీ రీచెక్ చేసుకొని దోమలను కూడా చంపేసిన తర్వాత నాకు నిద్రపోయే ముందు ఛార్జర్ తీసే అలవాటు ఉంది. ఛార్జర్ కూడా తీసేస్తాను. అది కూడా ఒక హాబీ నాకు, ఎందుకంటే పెట్టదనమాట ఏ డివైజెస్. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యాన్ స్పీడ్స్ అవన్నీ చెక్ చేసుకుంటాను. ఈలోపు నాకు ఈరోజు అంతా వీడియోస్ తీసినందుకు ట్రైపోర్డ్కి అయితే థ్యాంక్స్ చెప్పేసి క్లోజ్ చేసేసి మా రూమ్లో పెట్టేస్తాను అనమాట. మా రూమ్లో కూలర్ మీద పెడతాను. జనరల్గా పక్క రూమ్లో పెట్టేస్తాను, డోర్ క్లోజ్ చేస్తాను కదా అని చెప్పి ఈ రూమ్లో పెట్టేసాను అనమాట. నా నైట్ రొటీన్ అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.